ఆదిలాబాద్ లో వినాయక్ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాదయాత్ర చేశారు. స్థానికంగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు, చౌరస్తాలో సమస్యలు, రోడ్డు ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ చౌరస్తా రాజకీయాల్లో భాగంగా చౌరస్తాలపైన వెలిసిన క్లాక్ టవర్లు, మరోవైపు రోడ్డుపై ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు రోడ్డెక్కారు. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఎదుర్కొంటున్న గాంధీ చౌక్, శివాజీ చౌక్ సంబంధించి, అంబేద్కర్ చౌక్ సంబంధించిన ఏరియాల్లో చిరు వ్యాపారాలు రోడ్ల మీద కొనసాగుతున్నాయి. ఫుట్పాత్లు కబ్జాకు గురయ్యాయి. దానికి రివ్యూ చేస్తున్నారు. ఉన్నతాధికారులతో పాటుగా అధికారులు, సిబ్బంది, ట్రాఫిక్ సంబంధించిన సిబ్బందితో పాటు కలిసి ఈ ఏరియాలను పరిశీలిస్తున్నారు. మేజర్గా చెప్పండి, మీరు ఎన్నికైన తర్వాత ఒకటే మార్గం ఎంచుకున్నారు. ఈ టవర్లు ఏవైతే ఏర్పాటు చేశారో చౌరస్తాల్లో, మరోవైపు ఈ రోడ్ల మీద అక్రమంగా నిర్మాణం చేస్తూ చిరు వ్యాపారాలు కొనసాగుతున్నాయో వాటికి ఏ విధంగా పరిష్కారం చూపబోతున్నారు, వాళ్ళ సమస్యకు ఏ విధంగా ఎండ్ చేయబోతున్నారు? ఈరోజు పూర్తిగా ట్రాఫిక్ సమస్య, ఇబ్బంది ఆదిలాబాద్లో ఉన్న ఏరియాలు మీరు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులందరితో కూడా ఒకసారి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని ఏ రకంగా అధిగమించగలుగుతామో ఆ రకమైనటువంటి సర్వే చేసుకొని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆదిలాబాద్లో అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడాలి. ఇప్పటికే అధికారులంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది. కనీసం మహిళా సోదరిమణులు సాయంత్రం పూట, మధ్యాహ్నం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ సమస్య ఉన్నది. కాబట్టి ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, చిరు వ్యాపారస్తులని వాళ్ళకేదో ఇబ్బంది పెట్టాలని కాదు, చిరు వ్యాపారస్తులు కూడా వాళ్ళకు తెలుసు వాస్తవంగా. కాకపోతే ప్రత్యామ్నాయం లేని కారణంగా వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించేందుకు, వెంటనే చిరు వ్యాపారాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు సూచన సలహాలు చేస్తూనే, ఆదేశాలు ఇస్తూనే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చౌరస్తాల రాజకీయం అయితే తారాస్థాయికి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్.